నమస్కారం. డిఏఆర్ ఫోకస్ ఛానల్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా దామిశెట్టి సుధీర్ నాయుడు నియామకం. కావలికి చెందిన దామిశెట్టి సుధీర్ నాయుడుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ. దామిశెట్టి సుధీర్ నాయుడు గతంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా మరియు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్గా కూడా సుధీర్ నాయుడు పనిచేశారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబంగా కావలి నియోజకవర్గ పరిధిలో వారికి మంచి గుర్తింపు, మంచి దామిశెట్టి కుటుంబం మంచి వ్యక్తులు అని కూడా పేరు ఉంది. గతంలో వారి తల్లి శాంతమ్మ కావలి రూరల్ మండలంలో ఎంపీపీగా మరియు జెడ్పీటీసీగా పనిచేశారు. అదేవిధంగా వారి తండ్రి కావలి మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. వారి బాబాయ్ కావలి రూరల్ మండలంకు ఎంపీపీగా, అదేవిధంగా మరో బాబాయ్ జిల్లా డీసీఎంఎస్ డైరెక్టర్గా పనిచేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సుధీర్ నాయుడుకు కీలక బాధ్యతలు అప్పగించడం పార్టీకి ఉపయోగపడుతుందని పార్టీ అభిమానులు, నాయకులు సుధీర్ నాయుడు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభిప్రాయపడుతున్నారు. న్యూస్ అప్డేట్స్ కోసం మా డిఏఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.